మీ డబ్బు రెట్టింపు కావాలా? కానీ ఏది బెస్ట్? షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. షేర్ మార్కెట్ అంటే మీరు కంపెనీ షేర్ కొనుగోలు చేస్తారు. మీ లాభం నష్టం మార్కెట్పై ఆధారపడి ఉంటుంది. రిస్క్ ఎక్కువ, కానీ రిటర్న్స్ కూడా ఎక్కువ అవ్వచ్చు. మ్యూచువల్ ఫండ్ అంటే మీరు ఇండైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తారు. ఫండ్ మేనేజర్ మీ డబ్బును పలు కంపెనీల్లో పెట్టుబడి పెడతాడు. దాంతో రిస్క్ తగ్గుతుంది, రిటర్న్స్ స్టడీగా వస్తాయి. క్విక్ ప్రాఫిట్ అంటే షేర్ మార్కెట్, సేఫ్ గ్రోత్ అంటే మ్యూచువల్ ఫండ్. కానీ అసలు డబుల్ అవ్వేది ఎక్కడా? రిస్క్ వర్సెస్ రివార్డ్. డబుల్ కావాలంటే ఏ దారి సేఫ్? రిస్క్ లేకుండా రిటర్న్ రావడం సాధ్యమా? షేర్ మార్కెట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్, ఎవరిది బెటర్ రిస్క్ రిటర్న్ బ్యాలెన్స్? షేర్ మార్కెట్లో మీ 1 లక్షను స్ట్రాంగ్ ఎస్టీఓసీలో పెట్టితే 3 ఏళ్లలో 2x అవ్వచ్చు. కానీ మార్కెట్ డౌన్ అయితే 40% నష్టం కూడా అవ్వచ్చు. ఇది హై రిస్క్ హై రివార్డ్ గేమ్. మ్యూచువల్ ఫండ్లో అదే 1 లక్ష స్టడీగా 5 నుండి 6 ఏళ్లలో డబుల్ అవ్వచ్చు. ఇక్కడ కన్సిస్టెన్సీ ఉంటుంది, కానీ రిటర్న్స్ స్లోగా ఉంటాయి. రిస్క్ తక్కువ, కానీ పేషెన్స్ అవసరం. షార్ట్ టర్మ్ థ్రిల్ అంటే షేర్ మార్కెట్, లాంగ్ టర్మ్ డిసిప్లిన్ అంటే మ్యూచువల్ ఫండ్. పార్ట్ 2లో చూద్దాం. 2025 నుండి 2030లో ఏది వెల్త్ బిల్డ్ చేస్తుంది? ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.